అల్లుళ్ళు ఎవరు, ఏ విధంగా ఉన్నారు, ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత ఇంకా వైసీపీ నాయకులు లైవ్లోకి వచ్చి సినిమా కథలు చెప్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. అది వాళ్ళు అర్థం చేసుకోవాలా. ఎందుకు ఇంతమందిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు ఇంతమంది దగ్గర నుంచి సమాచారం సేకరిస్తుంది? ఎవరు చెప్పారు కుంభకోణం జరిగిందని? స్వయంగా విజయసాయి రెడ్డి గారే చాలా స్పష్టంగా చెప్పారు. మా ఇంట్లో మేము మీటింగ్ జరిపాము, తర్వాత మళ్ళీ తాడేపల్లి కొంచెం మీటింగులు జరిపాము, ఏ విధంగా ఈ లిక్కర్ పాలసీలు తయారు చేశాము, ఏ విధంగా ఆయన అప్పిప్పించాడు, అందులో 5 కోట్ల రూపాయలు మెదిరినట్టు కూడా తీసుకున్నాడు అనేది కూడా సమాచారం వస్తుంది కదా అప్పిప్పించిన దాంట్లో. అదేవిధంగా డిస్టిలరీస్ నుంచి ఏ విధంగా ఈ మద్యం వచ్చింది, ఎక్కడెక్కడికి వచ్చింది, అసలు సమస్య ఏమిటంటే చాలా మందికి అర్థం కావడం లేదు. డిస్టిలరీస్ నుంచి తయారు చేసిన మద్యము మొత్తం కూడా రికార్డుల్లో ఉండదండి. డిస్టిలరీస్ లో ఉదాహరణకు 1000 కార్టన్లు చేశారనుకోండి, అవి రికార్డులో ఉండవు. వాటిలో సగమే చూపిస్తారు. సగం అనఫిషియల్ గా బ్రాందీ షాపులకు వచ్చేస్తుంది. ఆ వచ్చిన డబ్బుని, అందుకనే కదా 99,000 కోట్ల రూపాయలు క్యాష్ రూపంలో ట్రాన్సాక్షన్ జరిగిందండి ఈ 5 సంవత్సరాలు. 99,000 సుమారు 1,00,000 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగింది క్యాష్ రూపంలో. అక్కడ డిజిటల్ పేమెంట్స్ అవకాశం ఉన్నప్పటికీ కూడా డిజిటల్ ఎవరైనా చేయమని ఒప్పుకునే వాళ్ళకి షాపుల్లో మీరు వద్దు యూపీఐ చేయొద్దని చాలా స్పష్టంగా చెప్పేది. క్యాష్ తీసుకున్నారు. ఈ క్యాష్ను 7 అంచెల విధానాన్ని అమలు చేశారు. 7 అంచెలు అంటే ఎక్కడా కూడా ఈ మోసపు సొమ్ముని, ఈ యొక్క అవినీతి సొమ్ముని ఇంకెవడన్నా అవినీతి చేసేస్తాడేమో, పక్కదారి పట్టిస్తాడేమోనని చాలా జాగ్రత్తగా 7 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసి ఎక్కడా కూడా పకడ్బందీగా ₹1 కూడా పక్కకు పోకుండా ఎక్కడికి చేరాలనో అక్కడికి చేర్చారు. ఇలా చాలా ఎవిడెన్స్ ఉంది, చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క విచారణలో తేలుతుంది. ఇంకా మేమేమి చేయలేదు, ఇది రాజకీయ కక్షలతో చేస్తున్నారంటే ఇది జనం నమ్ముకుంటారు. ఆంజనేయ రెడ్డి గారు ఏంటి అరెస్టుల సంగతి ఏంటండి? చాలా ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అది ఎక్కడ ఆగుతుందో వేచి చూడాలి. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిందో విచారణలో తేలుతుంది. ఇప్పుడున్న సమాచారము తాడేపల్లికి వెళ్ళిందని ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులే స్వయంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తా వచ్చారు ఈ లిక్కర్ బిజినెస్ ని. ఈ ఎక్కడ రోజు ఎంత డబ్బు ఎక్కడికి పోయింది, ఎందుకు ఇంకా రాలేదు, ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులే స్వయంగా మానిటరింగ్ చేస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత సినిమా కథలు చెప్తూ ఉంటే ఇక్కడ ఎవరో లేరు. తప్పు చేసిన వాడు వర్మ గారు తాత్కాలికంగా తప్పించుకోవచ్చు, కానీ ఖచ్చితంగా వాళ్ళు చట్టాన్ని ఎదుర్కోవాలా, శిక్షణ అనుభవించాలా. ప్రజా సొమ్ము ఎంత ఈరోజు ఆ లిక్కర్ తాగినందువల్ల ఈ రాష్ట్రంలో వేలాది మంది ప్రజలు ఆ చీప్ లిక్కర్ తాగి ఏ విధంగా అనారోగ్యాలు పాలైపోయారో చాలా రికార్డెడ్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, హాస్పిటల్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. నిజానికి ఈ లిక్కర్ పాలసీ మీద అవినీతి కేసు కాదండి నేను చెప్పేది, దేశద్రోహం కేసు పెట్టాలి. దేశద్రోహం కేసు రాష్ట్ర ప్రజలు ఇంత అన్యాయంగా ఈ చీప్ లిక్కర్ తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని సర్వనాశనం చేస్తున్న ఈ 5 సంవత్సరాల పాలసీ పైన దేశద్రోహం కేసు పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఓకే, యత్న గారు. ముందుగా మీకు అలాగే